రాజకీయ కోణం కూడా గట్టిగా ఆలోచిస్తే తప్పు సార్ ఇది. నేను అంటుంది ఏంటంటే పొరపాటు ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఏం సార్ ఇన్నాళ్ళు బట్టి 5 సంవత్సరాలు బట్టి మనం ఇది భరించాము, ఇలా జరిగిందంటే నాకు తెలిసిన బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఎంతోమంది ఆత్మహత్య చేసి చచ్చిపోతారు ఇంత అపచారం జరిగిందని. అసలు నిజంగా అయిపోయి ఇంకోటి చెప్తా సార్, పెద్ద జీయర్ కైంకర్యాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆగమ శాస్త్రం నిగమం ప్రకారం జరుగుతున్న దగ్గర పెద్ద జీయర్ ఏం చేస్తున్నాడు? ఆయన స్టేట్మెంట్ ఉందా? లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, నీకు రక్షణ వస్తుంది కదా. కాదండి, ఇంత చేస్తున్నప్పుడు వండే వాళ్ళకు కూడా వాసన తెలీదా? నేను అదే సార్, నేను ఇందాక పుల్లారెడ్డి గారి విషయం ఎందుకు చెప్పాను? మీరు అన్నది నాకు అదే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను సార్, మీరు తిరుపతి ప్రసాదం దర్శనం అయిన తర్వాత మనం లోపలికి వెళ్తాం, అక్కడ వాసన ఎలా ఉంటుంది సార్ చెప్పండి? ఆ గుమ్మగుమ్మలు ఎలా ఉంటాయి? పోటు పక్కనే చెప్పిన దొరికితే బాగుంటుంది, మంచి ఆ ప్రసాదం ఇస్తే చాలు, ఆ తినేసేసి వద్దాం బయటకన్నా. కక్కుర్తి నేను చెప్పనా ఉంటుంది. ఇప్పుడు మనం లడ్లు వేస్తున్నప్పుడు ఆ గట్టు మీద 2 మొక్కలు పడి ఉంటాయి, అది తింటారు. నేను తింటా, ఎందుకంటే మనకి అంత ఇది ఉన్నది సార్. అది రెండోది, మీకు పోట్లు 2 ఉంటాయి, ఒకటి ఎప్పుడైతే అన్నదానానికిను, ఇంకోటి స్వామివారి ప్రసాదానికి. ఏ రోజైనా పోనీ సార్ ఓ 12 మంది ఒక సైంటిస్ట్ ఆధ్వర్యంలో దాన్ని ప్రసాదాలు తయారీ జరుగుతూ ఉంటుంది. 11 మంది కలిపాడు అనుకుందాం, 12 మందిలో ఒక్కడికన్నా తెలీదా? ఒక్కడికి స్వామివారి మీద రాదా? స్వామివారి మీద ఒక్కొక్కడికి ఇది ఉండదా? ఉండదా? అవును. అసలు ఎలా మాట్లాడుతున్నారు సార్? ఏ ధైర్యంతో స్వామివారితో ఆడుకుంటున్నారు చెప్పండి? అందరికీ సాధారణంగా తెలుసు అక్కడ తేడా జరిగితే ఏం జరుగుతుందో. ఎందుకు తెచ్చారంటారు అసలు బయట? దీన్ని ప్రతిదీ ఈ 100 రోజులు బట్టి జరుగుతుంది ఏంటంటే ప్రతిదీ డైవర్టింగ్ పాలిటిక్స్. గొడ్ల వల్లేరు అనగానే కాదంబరమే వస్తుంది, తుఫాన్ వచ్చిందంటే బోట్లు వస్తాయి. మీరు చూసుకోండి కావాలంటే. ఇక్కడ ఊరుగాలు ఒకటి ఏడుస్తుంటే సూర్యులో చుట్టగాలు ఏడ్చినట్టు మధ్యలో కుక్కలోని అరెస్ట్ చేశారు నిన్న. ఇప్పుడు చూడండి, ఫామ్ 20 మీద చర్చ, ఆ బాల్యాన్ని కేసు వేసాడు, తీసుకొచ్చి అలా బల్లి పురుగులు చోట చూడండి. ఎప్పుడు ఇంత చూసారా? లటక్కమని మింగేస్తే అలా లటక్కమని జనసేన పార్టీలో జాయిన్ అయిపోయాడు. అంటే ఇట్ ఈస్ ఆల్ సిచ్యువేషన్స్ ఎట్లా ట్రైవ్ అవుతున్నాయి చూడండి. ఫామ్ 20 కోసం ఇలాగ అందరూ కొత్తగా వాళ్ళ సీదీలో ఎదురు చూస్తున్నారు. ఏమవుతుంది దాని మీద ఏంటంటే పార్టీ ఏమో ఇప్పుడు ఏంటంటే తుస్తు టపాకే. అట్లీస్ట్ అలా ఓటుకు నోటుకేసి ఏదో ఆర్కే వేసుకున్నందుకు నువ్వేరా బాబు బయటికి పోయి మళ్ళీ రారా బాబు అని చెప్పి లోపలనే పెట్టుకోడు కనీసం జగన్మోహన్ రెడ్డి. ఇదేంటి ఇది మొత్తం మరతెట్టడం ఏంటో నాకు అర్థం కావట్లే. అంటే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టాలు ఎన్నుపోటు పొడిచినట్టు ప్రపంచంలో ఎవడో పొడిచి ఉండడు ఎవరికి. మొత్తం చుట్టాలు ఎన్నుపోతే ఇంకుడు తల్లి చెల్లి మా అక్క బాబు ఎవరైనా చూసుకోండి. మీరు అలా అంటున్నారు, బయట ప్రజలు ఏమంటున్నారంటే తల్లిని వదిలేశాడు, చెల్లిని వదిలేశారు. ఆయన మీరు వదిలేసేస్తారు మేమగారు చెప్తున్నా. నిన్నగాక మొన్న కాదండి, నిన్నగాక మొన్న రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి వాళ్ళ అమ్మ ఆయనకి ఎలా ముద్దులు పెడుతుంది చూసుకున్నాం కదా. ఇవన్నీ ఏంటంటే సార్, రాజకీయాల్లో ప్రతిదీ కాదేది అని అర్హం అని కొన్నాళ్ళు బట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంత రాజకీయం చేశారు. కరెక్టే. స్వామివారి విషయంలో రాజకీయం చేయాలన్న ఆలోచన రావటమే ఎందుకు వస్తుంది సార్? ఎందుకంటే స్వామివారికి వచ్చిందని నేను అడిగేది అది. అదే నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నవనీతి సేవ కోసం గోశాలను ఏర్పాటు చేశాడు తిరుమలలో. దాని అర్థం ఏంటి? అట్లీస్ట్ స్వామివారికి సంబంధించిన కైంకర్యాల కన్నా ఈ పాలు నెయ్యి అన్నీ ఉపయోగపడతాయి కదా. బేసిక్ లాజిక్స్ చెప్తున్నా. ఇక్కడ అమరావతిలో గుడి కడతారు. ప్రసాద్ గారు ఒక్కడు మాట అంట, మీరు ఇట్లా మాట్లాడారనుకోండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుగా మాట్లాడుతున్నారు అని అంటారు. కానీ విషయాన్ని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోవట్లా. ఆయన మాట్లాడింది ఏంటి, నిజమేనా కాదా? ఇవన్నీ చేసింది 2 విషయాలు ఇవన్నీ చేశారన్న విషయము సార్, ఇవన్నీ చేశారన్న విషయం నేను ఆయన చెప్పినప్పుడు అందరూ నవ్వి మళ్ళీ దాని మీద కామెంట్లు పెడుతున్నారు. నేను 2 విషయాలు చెప్తా సార్. జగన్మోహన్ రెడ్డి నాకన్నా వయసులో చిన్నోడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా మా కుటుంబ ఇలవేలుపు దేవదేవుడు. నా తలనీళ్ళు ఇచ్చుకుంది కూడా ఆయనతోనే, మొదటితో పుట్టు జుత్తులతో సైతం. అక్కడి నుంచి ఆ దేవుడిని నమ్ముతున్నా నేను. వీళ్ళిద్దరెవరండి నాకు? ఇక్కడ అపవాదం వచ్చింది నా దేవదేవుడి మీద. అంతే. మీకు అర్థమవుతుంది సార్? ఇక్కడ ముఖ్యమంత్రులు వీళ్ళు రాజకీయాలు చేసుకుంటున్నారు. బట్ నాకు దేవదేవుడికి సంబంధించిన విషయంలో నేను సంవత్సరాల తరబడి అదే ప్రసాదం తింటూ దాని శాంటిటీ ఏంటో నాకు తెలుస్తూ. అందుకే సార్ ఎప్పుడైనా సరే మనం గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు అడుగుతాం, ఈ గుడి యొక్క ప్రాశస్త్యం ఏంటి సార్ అంటే ఆయన మొత్తం పూర్వపరాలన్నీ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఎంతమంది జనతాకిడి కాబట్టి ఆయన చెప్పలేకపోతున్నాడు. కానీ కనీసం విశ్వ హిందూ పరిషత్లలో వాళ్ళు ఇప్పటికైనా సరే మా పుల్లారెడ్డి గారు లాంటి మహానుభావుడు చెప్పిన మాటలైనా ఒకసారి రీకలెక్ట్ చేసుకుని గుడి యొక్క ప్రాశస్త్యాన్ని, ఈ యొక్క వైభవాన్ని, ప్రసాద యొక్క ఔన్నత్యాన్ని మైకిలు పెట్టి అది క్యాసెట్ల రూపంలో నిర్మించమనండి సార్. ఆ దేవదేవుడివి ఆ గుడి ప్రాంతాల్లో అట్లీస్ట్ వైబ్రేషన్స్ అని వస్తాయి. 30,000 అగ్రిగేట్ను ఒక ధార్మిక శాస్త్ర దగ్గర అక్కడ ఉండే ప్రజల్ని మనోభావాలతో ఎలా ఆడుకుంటున్నారు. ఇలా ఓడిచ్చాడండి వీళ్ళకి హక్కులు. ఒక వ్యవస్థ పారల్గా పనిచేస్తూ దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండి దాని యొక్క శాంచ్యూటీని ఈరోజు దాకా జస్టిఫై చేసుకుంటూ
పేటెంట్ రైట్స్ సాధించిన మన లడ్డు సార్, మన ప్రైడ్ సార్. పేటెంట్ రైట్ అది ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా సార్, ఇంత అవకతవకలు జరుగుతున్నాయి, మరి పేటెంట్ రైట్స్ రద్దు చేయాలి కదా. రద్దు చేయాలిగా, మరి ఎందుకు చేయట్లేదు? అసలు ఇప్పటి వరకు దీని మీద విచారణ చేయాలన్న ఆలోచన ఎందుకు మరి రావట్లేదు? విచారణ చేయాలంటే మరి నేను ఇవ్వగారు విచారణ అక్కర్లేదు అంటాడు. అంటే బికాజ్ ఈ జస్ట్ ఫాలో ద రెగ్యులర్ ప్రాక్టీస్, రెగ్యులర్ రొటీన్ ప్రాక్టీస్ని ఇవాళ వీళ్ళు రాజకీయాలు చేస్తుంటే ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఇవ్వు. అది గమనించమనండి, అందుకే ఎంక్వైరీ డైరెక్టర్. సో ఇవాళ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది, దీని మీద అంతా చర్చిస్తాం, దీనికి తదుపరి ఏం చేయాలని సిబిఐ విచారణకు ఆదేశిస్తారా? వీళ్ళ ఆదేశించే అవకాశం ఉంటుందా? రేపు న్యాయస్థానం ఆదేశిస్తుంది సార్. నేను ఎందుకంటాను, ఆ సిస్టమ్ మీద ఎవరన్నా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుందా అని. ఆల్రెడీ వెళ్ళారు కదా, సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు. అవును, రేపు బుధవారం నాడు హియరింగ్ ఉంది. నాకు తెలిసి ఆ జడ్జి గారు ఖచ్చితంగా భారతదేశంలో ఒక చట్టం ఉందండి, ఇది రాజకీయంలో రాజ్యాంగం ఇచ్చిన ఒక మన మానసిక హక్కు ఏంటంటే పరమతాలని గౌరవించాలి. మతాలకి కులాలకి ఏమైనా అన్యాయం జరిగినప్పుడు గౌరవ న్యాయస్థానంలో రెస్పాండ్ అయ్యే విధానం వేరేగా ఉంటుంది. ఇంతమంది ఇన్ని కోట్ల ప్రజల యొక్క మనోభావాల్ని గాయపరచడానికి ఎవరికీ హక్కు లేదు. మానవ తప్పిదం సర్వసాధారణం సార్. తప్పిదాన్ని సరిదిద్దే మెకానిజం ఉన్న దగ్గర అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడితే మాత్రం నాట్ టాలరబుల్. ఇది గమనించండి కిషోర్ గారు. మెకానిజం లేదు, గుడ్డలు చీల్లో పడినట్టు లారీలు వెళ్ళిపోతే అన్లోడ్ చేసేస్తే అందులో పొరపాటున ఏదో కలిసిపోయింది, తప్పు జరిగిపోయిందంటే అప్పుడు మాట్లాడతాం. సార్ మీరు చెప్తుంది సిస్టమ్ ఉంది, ఒక రిజెక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. రిజెక్షన్ ఈస్ బీన్ టేకింగ్ ఫ్రమ్ సమ్ డెకాడ్స్ టుగెదర్. ఎలా లోపలికి వెళ్ళిపోతాయి? ఎలా ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? కొత్తగా ఏమన్నా బయట నుంచి ఏమన్నా పుట్టుకొచ్చినవి అవి? అదేం కాదు కదా అట్లా. కానీ ఇవన్నీ కూడా, ఈ వ్యవహారాలన్నీ కూడా కేంద్రం గమనిస్తోంది. కేంద్రం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. తుంటి కొడితే పళ్ళు రాలే అని ఆయన మీద యాక్షన్. జూన్ జూలైలో ఒక కంటైనర్కి సంబంధించిన ఆపరేషన్స్ మాట్లాడుతుంటే ఎప్పుడో మే ముందే దిగిపోయిన జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని వచ్చి ఏడు చేస్తారండి.